శ్రావణ మాసంలో అండి మనకి శనగలు పేరడానికి దానికి వెళ్ళినప్పుడు వస్తాయండి, చాలా ఇంట్లో జమ అయిపోతాయి. వాటితోటి మనం ఇప్పుడు ఒక కూర చేసుకుందాం. దానికి కావాల్సింది ఏంటంటే ఒక కప్పు శనగలు తీసుకున్నాము, దానికి ఉల్లిపాయలు, ధనియాలు, కరివేపాకు, మిరియాలు, పచ్చి కొబ్బరి, వీటి నాలుగిటిని మనం వేయించుకుందామండి. వేయించుకుని మిగతా ప్రాసెస్ చూద్దాము. మనము ఈ శనగల్ని నైట్ అంతా నానబెట్టి పొద్దున్నే ఉడకబెట్టుకుందాం. మెత్తగా ఉడికిన తర్వాత ఏం చేయాలని చూద్దాము. మన ప్రాసెస్లోకి వెళ్దాం రండి. మూకుళ్ళు ఏం చేసాము, నూనె కాగింది. కాగిన తర్వాత మిరియాలు, ధనియాలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి వేయించుకుంటున్నాం. ఎర్రగా వేగాలి. ఇది పూర్తిగా వేగే టైంలో ఏం చేద్దామంటే పచ్చి కొబ్బరి వేసుకుందాం. పచ్చి కొబ్బరి మనకి అక్కడ టైం తీసుకోదు వేగడానికి. ఈ పక్కన శనగల్ని మనం ఏం చేసాము, ఉడికించుకున్నాం కదా, ఉడికే శనగల్లో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి వాటిని ఉడికిద్దామండి. రెండింటిని కలపాలి. ఎప్పుడు ఎలా కలపాలనో చూద్దాం. ఉల్లిపాయలు, శనగలు, కరివేపాకు ఉడుకుతున్నాయి. మెత్తగా ఉడకనండి, నష్టం ఏం కాదు, బాగుంటుంది. ఎంత ఉడికితే అంత బాగుంటుంది. ఇది మన కొబ్బరి, ఉల్లిపాయలు అవి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. ఈ రెండింటిని దీంట్లో కలిపేద్దాం. దీన్ని రెండింటిని కలిపేసి ఒక 2 నిమిషాలు మళ్ళీ వదిలిపెడదాం. ఎప్పుడు కలుపుతామండి అనేది ఒక 2 నిమిషాలు చూద్దాము. ఉప్పు అది సరి చూసుకోండి ఒక్కసారి. ఉల్లిపాయలు, కొబ్బరి ఇవన్నీ వేసిన పేస్ట్ కలిపేసాం. కరివేపాకు వేసుకున్నాం. మంచిగా ఉడికింది. మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలిపెట్టాము. చక్కగా ఉడికింది. పైనుంచి కొబ్బరి నూనె ఉంటే కొబ్బరి నూనె, లేదా నెయ్యి కూడా లేకపోతే నూనె తోటి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, 2 సన్నగా తగిన మిరపకాయలు ఎర్రగా వేయించి పోపు వేయండి. వేడి అన్నంతో తినండి. రుచి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి పండుతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.